బ్యాక్ టు బీ అలర్ట్. హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. కొంతకాలం సైలెంట్గా ఉన్న గొలుసు దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. నగరంలో పలు చోట్ల మరోసారి స్నాచర్ల అలజడ మొదలైంది. ఓ ఘటనలో స్నాచర్లు బలంగా గొలుసు లాగడంతో బైక్ పై వెళ్తున్న తల్లి కొడుకులు కింద పడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. బైకులపై రైయ్యన దూసుకురావటం, రేపపాటులో గొలుసు తెచ్చుకొని పారిపోవటం, వెళుతూ వెళుతూ మరోచోట సేమ్ సీన్ రిపీట్ చేయటం, ఒక రౌండ్లో వీలైనని గొలుసులు తెంచేయటం, ఇలా వరుస స్నాచింగ్లతో హడలెత్తిస్తున్నారు గొలుసు దొంగలు. హైదరాబాద్లో మరోసారి విజృంభిస్తున్నారు. నగర శివారుల్లో రెచ్చిపోయారు చైన్ స్నాచర్స్. అబ్దుల్లాపూర్ మేట్ మాజిద్పూర్కు చెందిన ఆండాళ్లు తన కొడుకుతో కలిసి బైక్ పై వెళుతుండగా ఆమె మెడలోంచి 4 తులాల గొలుసును లాక్కెళ్లారు దుండగులు. గొలుసును దొంగలు బలంగా లాగడంతో వెనుక కూర్చున్న ఆండాళ్లు అదుపు తప్పి పడిపోయింది. ఆమె నడుము విరిగినట్టు తెలుస్తోంది. ఇక బైక్ నడుపుతున్న ఆమె కొడుకు కూడా కింద పడ్డంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు స్నాచర్ల కోసం గాలిస్తున్నారు. బోడుపల్లోనూ స్నాచర్లు విజృంభించారు. అంబేద్కర్ నగర్ లో చైన్ స్నాచింగ్ చేసి కారులో 3 పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి నాచారంలో అదుపులోనికి తీసుకున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో స్థానికంగా ఉండే ఉషారాణి దేవాలయానికి వెళ్లి వస్తుండగా స్నాచర్లు కారులో వెంబడించారు. కారులో నుంచే ఆమె చైన్ను లాక్కొని పారిపోవటం సంచలనంగా మారింది. బాధితురాలు కేకలు వేయడంతో పాటు స్థానికులను అప్రమత్తం చేసింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓ కానిస్టేబుల్ కారును వెంబడించి అడ్డుకున్నాడు. పోలీసులు నిందితులను నాచారంలో అదుపులోనికి తీసుకున్నారు. దొంగిలించిన 5 తులాల బంగారు గొలుసును, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇవి శుక్రవారం జరిగిన గొలుసు దొంగతనాలే. ఇలాంటి చైన్ స్నాచింగ్లు ఇటీవల నగరంలో ఎక్కువయ్యాయి. రోజు 3-4 చోట్ల స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉన్నా స్నాచర్లు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. దొరికే వాళ్లు దొరుకుతూనే ఉన్నా కొత్త వాళ్లు చెలరేగిపోతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు మేడిపల్లి పోలీసులు. వారి నుంచి 16 లక్షల రూపాయలు విలువైన 47 తులాల బంగారు నగలు, 3 బైక్లు, ఓ మొబైల్ ఫోన్, ఓ ల్యాప్టాప్, 6,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరుస చైన్ స్నాచింగ్లు మహిళల్ని వణికిస్తున్నాయి. అసలే శ్రావణ మాసం, గుళ్లకు వెళుతూ ప్రత్యేక పూజలు చేయించడం మహిళలకు అలవాటు. సరిగ్గా ఇలాంటి టైంలో స్నాచర్లు రెచ్చిపోతూ ఉండటం భయాందోళనలు సృష్టిస్తున్నాయి. నగలతో బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.